హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే ఒక మంచి టాపిక్ అండి, చాలా మందికి ఇంట్రెస్ట్ అయిన టాపిక్. సో ఇవాళ దాని గురించి అయితే మాట్లాడుకుందాము. వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందామండి. సరదాగా కాసేపు మనం మాట్లాడుకుందాము. నేనైతే వెయిట్ లాస్ నేను ఎలా చేస్తాననేది నేనైతే చెప్తాను. నేనైతే హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే ఉంటాను. నాకు ఇండివిజువల్ హౌస్ ఉంది. ఎక్కువ మొత్తం ఫిజికల్గా మొత్తం అంతా కంప్లీట్గా వర్క్ అంతా నేనే చేసుకుంటాను. బయట ముగ్గులు పెట్టడం కానీ, క్లీనింగ్ సెక్షన్ కానీ మొత్తం అంతా, నాకు డాగ్స్ ఉన్నాయి, వాటి వర్క్ మెయిన్గా కావాలనే నేను ఇలా పెట్టుకున్నానండి. పైన గార్డెన్ కూడా ఉంటుంది, గార్డెన్ క్లీనింగ్ అంతా. మీకు ఎంత గార్డెన్ ఉంటే ఎంత వర్క్ ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. సో నేనైతే మొత్తం వర్క్ అంతా నేనే చేసుకుంటాను. నేను కంట్రోల్గానే ఉంటానని నేను అనుకుంటాను. నా వెయిట్ అంతా పెరగకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుంటాను. సో తినేటప్పుడు కూడా మనం మార్నింగ్ టిఫిన్ తినేటప్పుడు మనం ఒక 3 or 4 ఇడ్లీ కానీ, 4 దోశలు కానీ, 3 ఇడ్లీలు కానీ ఇలాంటివన్నీ చేస్తాం కదా. అట్లాంటప్పుడు మనం ఎక్కువ మినపప్పు ఇవే కాకుండా దాంట్లో కొద్దిగా ఈ పల్సెస్ అన్నీ యాడ్ చేసినవి వాటితోటి ఇడ్లీ వేసుకోవడం వల్ల, అందులో కొద్ది క్యారెట్ కట్ చేసుకొని వేసుకోవడము, అలా డిఫరెంట్గా చేసుకుంటే మనం చాలా వరకు తినడానికి ఇష్టపడతాము, ఇంట్రెస్ట్ ఉంటుంది. డైట్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఇలా రాగులు మిక్సీ పట్టేసి వేసుకోవచ్చు. జొన్న పిండితోటి కూడా మనం ఇడ్లీలు అది చేసుకోవచ్చు అండి, దోశలు అది చాలామంది ఇప్పుడు చేస్తున్నారని తెలుసు, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి వెయిట్ అనే గెయిన్ అవ్వను, పొట్ట అయితే ఫుల్గా అనిపించదు, కానీ మనకు నీరసం కూడా రాదండి. జొన్న పిండి వల్ల కొద్దిగా ఇంత తింటేనే హెవీగా అనిపిస్తుంది. కాకపోతే మనకి ఎక్కువ 3 ఇడ్లీలు తినే బదులు ఇలా చేసుకుంటే 2 దోశలు 2 ఇడ్లీలు అలా తింటాము. మెయిన్ టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత 11 o'clockకి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు డైట్ చెప్తున్నానండి. కొబ్బరి బొండం కానీ, కీరా కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ 11 o'clock ఏదో ఒకటి కొంచెం తినేసారంటే మీరు లంచ్ టైంలో రెగ్యులర్గా తినే రైస్ కంటే కొద్ది కంట్రోల్డ్గా తింటారు. స్టమక్ మీకు ఫుల్గా అనిపిస్తుందండి 11 o'clock ఇది తీసుకోవడం వల్ల. సో లంచ్ టైంలో మీరు అన్నం అనేది కొంచెమే తీసుకుంటారు. కర్రీస్లో కూడా ఉప్పు కారం అనేది తగ్గించుకోవాలండి. మెయిన్ సాల్ట్, మిర్చి తగ్గించుకుంటే, మసాలాలు తగ్గించుకుంటే మీరు దానివల్ల కూడా వెయిట్ పెరగడానికి ఛాన్స్ ఉంది. సో అది కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే అది కంట్రోల్ చేసుకోలేకపోతే మీకు యాంగ్జైటీ లెవెల్స్, ఎమోషన్స్ చాలా వరకు దానివల్ల చాలా మనకి ఇది ప్రాబ్లం ఉంది. సో యాంగ్జైటీ లెవెల్స్ పెరిగినప్పుడు, కోపం అది వచ్చినప్పుడు, ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాం. మనం ఏ ఎమోషన్ అయినా ఎక్కువ కనెక్ట్ అవుతాం ఉప్పు కారం తీసుకోవడం వల్ల. సో మనం అవి తక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే యాంగ్జైటీ లెవెల్స్ ఉండదు. యాంగ్జైటీ లెవెల్స్ ఉంటే మనము ఫుడ్ కూడా మన ఇష్టం వచ్చినట్టు తినేస్తాం. సో అందువల్ల ఉప్పు కారాలతోటి ఎఫెక్ట్ అనేది చాలా ఉంది, అదైతే తగ్గించేసుకోండి. అండ్ బాయిల్డ్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, సలాడ్స్ ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా తీసుకోవాలండి. నేనైతే నాకు ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఉంటుంది కాబట్టి నేను ఏవి తీసుకోనండి. నేను టైం ప్రకారం రెగ్యులర్గా రొటీన్గా నా ఫుడ్ నేను తీసుకుంటాను. సో నాకైతే వెయిట్ గెయిన్ అయినట్టు నాకు అనిపించింది. ఒకవేళ అవుతే నేను నా కంట్రోల్లోనే ఉంటుంది. ఇది ఇట్లా ఫిజికల్ ఎక్సర్సైజ్ లేని వాళ్ళ గురించి క్రియేట్ చేసుకోండి. మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు కూడా అన్నిటికీ మేట్స్ పెట్టేసుకుంటున్నారు. ఏదో ఒక్క పనికి అన్నీ చేయలేకపోతే ఒక్క పనికి పెట్టుకొని మిగతా అన్నీ మీరే చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే వాకింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. వాటరింగ్ మంచిది. వాటరింగ్ మొత్తం 3 బాటిల్స్, 3 లీటర్స్, 4 లీటర్స్ అనేది వాటర్ కనీసం డైలీ తాగితే మన గట్ హెల్త్ బాగుంటుంది, డైజెషన్, లివర్కి మంచి ఫంక్షనింగ్ ఉంటుందండి. అండ్ నైట్ ఫుడ్ 7 o'clock అంతా మీకు ఫుడ్ పోనీ 8 కంతా కంప్లీట్ చేసేసుకొని 11కి మీరు పడుకుంటే అప్పటికల్లా మంచి డైజెషన్ అవుతుంది. నైట్ అంతా లివర్ ఫంక్షనింగ్ ఉండదు కాబట్టి మీ గట్ హెల్త్ బాగుంటుంది, మీకు మంచి నిద్ర కూడా పడుతుందండి. సో
ఇలా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. జాబ్ చేసే లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం తోటి కొంతమంది ఏమో సన్నగా అయిపోతారు, కొంతమంది లావ్ అవుతారండి. సన్నగా అయ్యేవాళ్ళు లావ్ అవ్వటానికి ఏం తీసుకోవాలి అంటే పల్లీలు ఉడకబెట్టినవి కానీ నానబెట్టి ఉడకబెట్టినవి తిని, లేకపోతే మొలకలు మొలకలు వచ్చిన విత్తనాలు, పల్లీలు, పెసలు ఇలాంటివి తింటే వాళ్ళు కొద్దిగా వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ నేను వెయిట్ పెరిగే వాళ్ళ గురించి ఏం చెప్తాను అంటే, వాళ్ళు పాపం కూర్చొని చేసే వరకే ఎక్కువ ఉంటుందండి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఒకవేళ ఎక్కువ ఉన్న వాళ్ళకి, కూర్చొని చేసే పని ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అంటే, వాళ్ళు మెయిన్ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి, వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ జాబ్ చేసే వాళ్ళకి టైం కుదరదు, మాకు ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయలేము, అండ్ ఎవరు పని వాళ్ళన్నిటికీ పని వాళ్ళని పెట్టేసుకుంటారు, సర్వెంట్స్ని పెట్టేసుకుంటారు. అలా కాకుండా ఒకవేళ మీరు చేయలేరు అనుకుంటే ఒకదానికో రెండుదానికో పని వాళ్ళని పెట్టుకొని మిగతా పని అంతా మీరే చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు వీక్లీ 3 times ఆఫీస్కి వెళ్ళే ముందు, అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ అన్నిటికీ లిఫ్ట్లు ఉంటున్నాయి కదండి, లిఫ్ట్ వాడకుండా వీక్లీ 3 times దిగడము ఎక్కడం అలా మీరు పెట్టుకుంటే రెగ్యులర్గా మీకు బాడీ అలవాటు అయిపోతుంది. నెమ్మదిగా మీ బాడీ కంట్రోల్లోకి వస్తుంది. అలా మీకు వీక్లీ 3 times పెట్టుకునే వాళ్ళు 4 times అయితే, 5 times అయితే వీక్ అంతా కూడా అలాగే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే నెమ్మదిగా మీరు ఆ టైం అనేది ఇంక్రీజ్ చేసుకోండి, డే అనేది. సో నేనేమంటాను అంటే వీక్లీ 3 times దిగడం ఎక్కడం అనేది చేయండి, లిఫ్ట్ వాడకుండా. ఇంకోటి ఏంటంటే, సాటర్డే సండే వచ్చింది అంటే ఏదో ఒక ప్లాన్స్, మనం బయటకు వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోదాం, డిన్నర్కి వెళ్ళిపోదాం, లంచ్కి వెళ్ళిపోదాం, ఏదో ఒకటి బయట ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటారు. ఓకే, ఎంజాయ్ చేయండి. కాకపోతే నేనేమంటానంటే, సాటర్డే సండే ఏం చేస్తారంటే, మీరు ఏ ఫ్లోర్లో అయితే ఉంటారో కిందకి దిగే మెట్లు, పైకి ఎక్కే మెట్లు, అది ఒక 10 times మార్నింగ్ లేగంగానే బ్రష్ అది చేసేసుకొని కొంచెం ఏదైనా వాటర్ అది తాగేసి, నిమ్మకాయ తేనె హాట్ వాటర్లో కలుపుకొని తాగేసి 10 times అలా కింద దిగే మెట్లు, పైకి ఎక్కే మెట్లు, ఆ ఫ్లోర్కి వరకు మెట్లు మీరు 10 సార్లు ఎక్కడం దిగడం చేయండి. అండ్ ఇంకా అలాగూ సాటర్డే సండే అలాగూ పెట్టేసుకోండి. మార్నింగ్ ఆ పని చేసేసుకున్న తర్వాత అలా చేయడం వల్ల మీకు బాడీ మార్నింగ్ లెగిసి ఆ సాటర్డే సండే ఉండే బద్ధకం పోయి యాక్టివ్నెస్ అనేది మీకు చేరుతుంది. సో మీరు అలా చేయండి. నెమ్మదిగా ఏం చేస్తారంటే అది ఇంక్రీజ్ చేసుకోండి. 10 times ఎక్కి దిగుతారు, అలాగూ చేసేది ఇంక్రీజ్ చేసుకోండి. 10 times నుంచి 12 times, 12 times నుంచి 15 times అలాగే చేసుకుంటే మెల్లగా మీరు మజిల్స్ అంతా మంచిగా ఫ్రీ అయ్యి బాగుంటుంది. మీ బాడీ మీకు కంట్రోల్లో వస్తుంది. బ్యాక్ బోన్ పెయిన్ కానీ మోకాళ్ళ నొప్పులు అనేది అస్సలు ఉండదు. సో ఇలాంటి చిన్న ట్రిక్స్ అనేది పాటిస్తే మీకు ఎక్సర్సైజ్ లేకపోతే రన్నింగ్, వాకింగ్లో చేసేమని నేను చెప్పటం లేదు. ఇలా చేయడం వల్ల మీ బాడీ మీకు కంట్రోల్లో ఉంటుంది. మంచిగా మీ కాళ్ళు చేతులు ఎలాగో మీరు ఫ్రీగా మూవ్ చేయాలనుకుంటే అలా చేయగలుగుతారు. మరి ఇంకా అసలు ఏ ఎక్సర్సైజ్ చేయకుండా, ఏ వాక్ చేయకుండా చిన్న వాటితో మొదలెట్టి మంచిగా మీరు ఇంకా కొద్దిగా రీచ్ అవుతారు. సో అలా చేసుకోండి. ఇప్పుడు సండే వచ్చిందంటే స్పెషల్స్ అని ఈ వాక్ అయిపోయిన తర్వాత టిఫిన్కి వస్తారు. టిఫిన్కి ఏదో ఒకటి చక్కగా పెసరట్టు వేసేసుకుందాం, పూరి చేసుకుందాం అని అనుకుంటారు. చేసుకోండి, కానీ లిమిట్లో తినండి. ఇప్పుడు పెసరట్టు 4 తినేవాళ్ళు 2 తినండి, పూరి 4 తినేవాళ్ళు 2 తినండి. దాంట్లో మంచిగా ఇంకొక మంచి ప్రోటీన్ ఉన్నది కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి శనగలు, సోయాబీన్స్ అవి ఉడకబెట్టుకొని ఒక కప్పు చక్కగా పక్కన పెట్టుకొని అవి తినచ్చు. డైలీ తినమని కాదు, అవి వీక్లీ మార్చుకోవాలి, డైలీ రొటీన్ మార్చుకోవాలి. సో ఫుడ్ అనేది మన కంట్రోల్లో ఉండాలి. ఎంజాయ్ చేయండి, సాటర్డే సండే ఎంజాయ్ చేయండి. చక్కగా ఈవినింగ్ అది బయటకు వెళ్ళొచ్చు. 8కి వెళ్ళినప్పుడు కూడా ఫుడ్ అనేది మీ కంట్రోల్లో ఉంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా ఇలాగ ఎక్సర్సైజ్ అది చేయడం వల్ల మీ బాడీ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది. మెయిన్ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు, యాక్టివ్గా ఉంటుంది. మీరు చేసే పని మీద మీకు శ్రద్ధ ఉంటుంది, ఇంట్లో కూడా హ్యాపీగా ఉంటారు. మీ హెల్దీ లైఫ్ మీరు లీడ్ చేయొచ్చు. సో మీ అందరికీ ఈ టాపిక్ నచ్చింది, నేను చెప్పిన విధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.